మన వంశంలో చెడబుట్టినందుకు సారీ, క్షమించండి. పోలీసు అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. అనంతపూర్ గంగిరెడ్డిగా నన్ను చంపడానికి ట్రైన్ లో బాంబెట్టారు. అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఓకే, బాంబు ఎక్కడ ఉందా? అక్కడే. బాంబు పిచ్చోడే చచ్చిపోతావు. ఈ అమ్మ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అరే గంగిరెడ్డి, వెళ్తే చచ్చిపోతావురా. నా మాట పడేరా. చచ్చిపోవాలనే మావయ్య. నేను బతకడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. రేపో పాప ఎస్ఐ కలుస్తాడురా. నా మాట పడేరా. రే, నేను జీవితంలో ఎస్ఐ అవ్వలేను మావయ్య. నేను సెలెక్ట్ అవ్వలేదు మావయ్య. మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంటారా. పడేరా, పడేరా. నాకేం చెప్పదు మావయ్య. ముందుకి నేను వెళ్ళిపో. పోరా, మీ అమ్మ దగ్గర నుంచి అనుకుంటా. తీరా రే, పోటీరా. నీ దండ పెట్టాలి. తీరా పోడు. అమ్మాయినా మాట్లాడరా. పగిలిపోతురా. పడేరా దాన్ని. నాన్న ఎక్కడున్నా నాన్న? పరీక్ష పాస్ అయిపోయావా? ఎస్ఐ అయిపోయావా? నీ నాయనా నీకిష్టమని నీకోసమే కజ్జికాయలను సున్నుండ్లు చేస్తున్నాను రా. త్వరగా వచ్చేరా నాన్న. రే, పడేరా. మీ అమ్మ కోసం పడేరా. దానికోసం పడేరా. నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. అంత మాత్రం దానికి చచ్చిపోతావురా? మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకునుంటే నువ్వేమైపోయాడివి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఎవరా? నువ్వేమన్నా తిన్నావా? ఉండి పట్టుకొస్తాను. ఇటీవో ఏం రామరావిది చిన్నపిల్లలాగా నువ్వు వేసావకపోతే బాక్స్ లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్ సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? నేను జీవితంలో వేసుకోలేను కదా మామయ్య. ఇంకెప్పటికీ అలా వేసుకోలేం కదా మామయ్య. ఒక్కసారికి వేసుకోనా? ఈ ఒక్కసారి వేసుకుంటా మామయ్య. ఈ ఒక్కసారికి అమ్మ కూడా చెప్పదు మామయ్య.
పోలీసు వాడిని కొడతారా? అంటే ఇప్పుడు సాటర్డే కదా సార్, సెకండ్ డ్రైవ్ కేసు బాగా బిజీగా ఉన్నాను సార్. ఫోన్ చేయగానే వచ్చేసాను సార్. మీరు మీరు పోలీస్ కోటలో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే సెకండ్ డ్రైవ్ కేసు నిన్నుతో లోపలికి మనలో మాట సార్ డెగటి సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాను. ఇంకా నయ్యో ఇంకా నాయలు గుర్తుపట్టలేదు. అప్పుడు ఈడెవడరా బాబు, కొత్త సిబిలా ఉన్నాడు. ఏ ఏరియా అంటావు? ఎక్కించండి. నీకేం అవలేదు కదా? ఈడికేమవుతుంది చూసావా, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసులు ఎంతమందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా, మిగతా సగం లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్. ఏ సందులో చూడు గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రజల్ని కాపాడేవాడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట చేసేసేవాడు. ఏహ, ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మామయ్య. హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య. ఏదన్నా పోలీసులే నీరేకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య? అదిరిపోతాడు. నమస్తే సాబ్. పోలీసు వాడు ఏంటి ఇక్కడ? ఆపమంటే ఆపా? ఆపాను కదా సాబ్. నెంబర్ ప్లేట్ ఏంటి అలా ఉంది? ठीक कर देता हूँ साहब. अरे साहब, డబ్బాలు ఏమున్నాయి? साहब फ्रूट से साहब. లైసెన్స్ చూపి. अरे गरीब आदमी को छोड़ दो साहब. सी बुक చూపి. साहब रहम करो प्लीज. साहब తీ తొందర మాడిన చాలు.
పెద్ద బ్లాస్టా ఎక్కడ అఫ్జల్ గన్ సిఐ ఫోన్ చేయి ఇదిగో వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించు అండ్ యూసుఫ్ కూడా నుంచి ఒక బెటాలియన్ ఇమీడియట్ స్పాట్ పంపించు నువ్వు ఇంటెలిజెన్స్ ఫోన్ చేయి సిఐ వచ్చాడా లైన్ లో హలో నీ పేరేంటి రమేష్ ఇదిగో ఎంతమంది ఇంజూర్డ్ అక్కడ డోంట్ వేస్ట్ టైం చుట్టూ ఉన్న హాస్పిటల్ ఉన్న అంబులెన్స్ అన్ని రప్పించండి ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ క్యాజువాలిటీస్ డూ యూ అండర్స్టాండ్ యా ఇంటెలిజెన్స్ లైన్ ఏంట్రా ఈ వీడియో అప్పుడే మొదలెట్టేశారు మొత్తం ఫుటేజ్ ఏ హోల్డ్ 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 రివైండ్ 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 ఎవడా పోలీసు వాడు మధ్యలో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ ఫ్రీజ్ 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 జూమ్ ఇన్ జూమ్ ఇన్ టు నేమ్ ప్లేట్ అలెగ్జాండర్ ఇక్కడ ఉన్నాడేంటి హైదరాబాద్ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు మరెన్నో జరగవచ్చునని పోలీసు శాఖ హెచ్చరించడమైంది. దీంతో ప్రజలంతా What the hell is happening? I said what the hell is happening? సెంటర్ ఆఫ్ ద సిటీ పట్ట పగలు ఇంత పెద్ద బ్లాస్ట్. ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది గాయపడినరు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్, మెటల్ డిటెక్టర్స్, పోలీసులు. ఐ సెడ్ నాట్ ఫ్రికింగ్ నౌ. కార్లు, వ్యాన్లు, పోలీస్ స్టేషన్లు, శాలరీలు, అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, మీ మన్ను మీ మశానం. సంవత్సరానికి 4,500 crores బడ్జెట్. ఏం బిగలి పోలీసులు అంటే యూనిఫామ్ వేసుకుని బ్యాచ్లు పెట్టుకుని పోతు రోజుల డాన్స్ అని కాదు. ఈ మీడియం దొరికిందే ఛాన్స్ కదా ఏదో దొబ్బుతుండ్రు. ఒక పక్కన సీఎం అన్న ఫోన్, సెంట్రల్ కెళ్ళి ప్రెషర్ అని. హోమ్ మినిస్టర్ ని ఏం చెప్పి తప్పించుకోవాలి నువ్వే చెప్పు. ఏం బిక్తుండ్రా? నువ్వు నీ పోలీసులు ఏం బిక్తుండ్రా? ఐఎమ్ సారీ సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. మీ కోపం నాకు అర్థమవుతుంది, బట్ ఐ డిఫర్ సార్. ఇన్ని వేల మంది ఉన్న ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఊరికే బ్యాడ్జీలు వేసుకుని రోడ్ల మీద డాన్స్ చేయట్లేదు సార్. పిక్ పాకెట్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కామ్ వరకు మేము క్రాక్ చేసిన ఫైనల్ గా అందరితో దొబ్బులు తినే థ్యాంక్లెస్ జాబ్ సార్ పోలీస్ అంటే. కానీ ఏ క్రైమ్ అయినా ఫైనల్ గా సాల్వ్ చేసేది పోలీసే సార్. ఎస్ ఐ అక్సెప్ట్. ఈ బ్లాస్ట్ కేసులో కొంచెం స్లో అయ్యాం, బట్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక క్లూ దొరికింది. మా డేగా టీం మొత్తం ఆ పని మీదే ఉంది సార్. ఎవడో కలుగులో ఉన్నాడు ఎలకలాగా. వాడిని బయటికి లాక్తాం సార్. జస్ట్ బిలీవ్ us. We will show the results. ఇదేంట్రా మోట? పాత 1000 రూపాయల మూటే మోనే. కాసేపు సైలెంట్ కూడా మామయ్య. ఎంత డబ్బు ఎక్కడదరా? ఊపిరి ఆడక చచ్చిపోయాడేమో పాపం. చూడా అయ్యి బాబోయ్, నేనేం చేయలేదు, నాకేం తెలియదు మామయ్య. నిజం మామయ్య. నేను చూస్తా. నాకు గుండె ఆడుతుందేమో చూడరా. ఉండవే. చచ్చిపోయాడా? ఇదిగో, నువ్వు ఇంకో మాట మాట్లాడే అనుకో. చచ్చిపోయినట్టున్నాడు. అయ్యో, అమ్మా, చచ్చిపోయాడా? ఇంకా చాలేదే. అరే, ముందు తీసుకురాపో. తీసుకురాపో. నీకు చావలేదు మామయ్య. తాగేసేదో టెన్షన్ పెడుతున్నావు. ఎవరు? అరవకి. వచ్చే. ఏంటి మామయ్య? నువ్వా? ఓయ్ పోలీస్, ఏంటి? తలుపులేసుకుని లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడ? అత్తమ్మా అమ్మ లేదు. తర్వాత రా. లేదా? అయితే నేను లోపలికి వచ్చినా? పిచ్చని కానా? తర్వాత రమ్మన్నా కదా. ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడ? అత్తమ్మా అమ్మ లేదు చెప్తున్నా. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అత్తమ్మ లేకపోతే నేను రాకూడదు. ఎందుకు? నా ఇల్లే, నా ఇష్టం. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అంటే నేను ఎప్పుడు రాకూడదా? అవునే, అస్సలు రాకూడదే. ప్లీజ్, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. దొబ్బే. అంటే మనం పెళ్లి చేసుకోవడం లేదా? నిన్ను పెళ్లి, నేను నా ముఖానికి పెళ్లి ఒకటే తక్కువే. ఆల్రెడీ పోలీస్ ఉద్యోగం కాస్త దొప్పింది. నిన్ను చేసుకుంటే నేను అడుగుతు తినాలే. నష్టమే నువ్వు. టార్చర్. ఓ పని చేయవే, నీ రేంజ్ కి తగినట్టు ఓ మంచి జూనియర్ ఆర్టిస్ట్ నో లేదా డాన్సర్ చూసి పెళ్లి చేసుకోవే. నాతో ఎందుకే నీకు? ఆల్ ది బెస్ట్. దొబ్బే. నువ్వు పెద్ద టార్చర్.
పెద్ద నస నువ్వు తెంగున కొడుక ఏంట్రా ఏంట్రా షూటింగ్ నా సరే వస్తున్నాను పాప అలా తిట్టేసేవేంట్రా నిజంగానే చేసుకోవా అమ్మా దాన్ని చేసుకుంటానే మావయ్య కావస్తే సాయంత్రం నీ కూతురు కాలు మీద పడి మరీ అడుక్కుంటా టెన్షన్ అర్థం చేసుకో మరి ఆ చచ్చిపోయినా చచ్చిపోయిన ఏం చేద్దాం డెడ్ బాడీ అయ్యో చచ్చిపోయినా లేకరా రే పట్టుకో మావయ్య వీడికి ఏమన్నా టీ ఏమన్నా తమ్మంటా పంచదారతోనా పంచదార అంటే చాలా సేపుగా మూట లోపల ఉన్నాడు కదా పాపం ఆ తలిపేసి